టాలెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా కూడా లక్ కలిసి రాకపోతే సినిమా ఇండస్ట్రీలో నిలబడటం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్న స్థాయి నుంచి ఎదిగి వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. తాజాగా ఆయన నటించిన రావు బహదూర్ సినిమా జూలై 3న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో సత్యదేవ్ తన 10 ఏళ్ల కెరియర్ స్ట్రగుల్స్, హిట్లు రాకపోవడానికి గల కారణాల గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంటర్వ్యూలో యాంకర్ సత్యదేవ్ను ఒక సూటి ప్రశ్న అడిగారు. మీరు బ్రిలియంట్ యాక్టర్ అని అందరికీ తెలుసు, కానీ మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్న తిమ్మరుసు, అలాగే బాగా నటించిన కృష్ణమ్మ సినిమాలు ఎందుకు అనుకున్నంతగా ఆడలేదు? 10 ఏళ్లుగా సరైన కమర్షియల్ హిట్ లేకపోవడానికి కారణం ఏంటి అని అడగ్గా సత్యదేవ్ ఎంతో ఎమోషనల్గా స్పందించారు. అందరిలాగే నా కెరియర్ కూడా కాస్త స్లో అయింది. దీనికి ప్రత్యేకంగా పెద్ద కారణాలు ఏవీ లేవు. కర్ణుడి చావుకు 1000 కారణాలు అన్నట్టుగా ఆడతాయి అనుకున్నవి ఆడలేదు, జరుగుతాయి అనుకున్నవి జరగలేదు అంటూ తన ఆవేదనను పంచుకున్నారు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నిలబడటమే పెద్ద టాస్క్ అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఇక కంటెంట్ పరంగా అన్ని సినిమాలు బాగున్నా కూడా ఎక్కడో ఏదో లోపం వల్ల సక్సెస్ దూరమైందని, ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ఎంతో స్ట్రగుల్ అయ్యానని తెలిపారు. అయితే ఎప్పుడూ కూడా అధైర్య పడకుండా మనం స్ట్రాంగ్గా నిలబడి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే ఒకే ఒక్క నమ్మకంతో ఫైట్ చేస్తూ ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం రావు బహదూర్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఇక జూలై 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా సత్యదేవ్ పడుతున్న కష్టానికి, ఆయన నమ్ముకున్న సినిమా రంగానికి ఒక గట్టి సమాధానంలా మారుతుందని ఫ్యాన్స్ ఆశిస్తూ ఉన్నారు. సక్సెస్ అనేది లేకపోయినా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండాలనే సత్యదేవ్ మైండ్ సెట్ నిజంగా స్ఫూర్తిదాయకం. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఒక నటుడిగా ఆయన ప్రతిభను ఎవరు కూడా శంకించలేరు. మరి జూలై 3న రాబోతున్న రావు బహదూర్ చిత్రంతో సత్యదేవ్ కమర్షియల్ హిట్ ట్రాక్ ఎక్కి తన 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతారో లేదో చూడాలి.